అది ఖమ్మం వెలుగుమట్ల. ఏంది అసలు మీ పరిస్థితి ఏంది, అసలు ఏం జరిగింది, ఇప్పుడు మీరు ఎట్లున్నారు, ఏంది అసలు? అది ఫిబ్రవరిలో మా ఇల్లు కూలగొట్టిన సంగతి అందరికి ప్రజలందరికీ తెలిసిన విషయం. తెలిసిన తర్వాత మమ్మల్ని కొన్ని అక్రమ కేసులలో అరెస్ట్ చేసి 100 రోజులు పైగా జైల్లో ఉంచడం జరిగింది. ఆ తర్వాత మా బాధలు కొన్ని సాధక బాధకాలు పెట్టి చెప్పుకున్నాం. 100 రోజులు జైల్లో ఉన్నావా నువ్వు? ఆ రోజు అక్కడ ఏడ్చినావు నువ్వు, కూర్చొని ఇల్లు పోయింది. 20 లక్షల రూపాయలు పెట్టి కట్టుకున్న ఇల్లు నేలమట్టం చేశారు. మళ్ళీ ఇల్లు ఇచ్చిరా? మళ్ళీ ఇల్లు ఇవ్వలేదు నాకు. మళ్ళీ 20 లక్షల ఇల్లు, ఆ పెద్ద ఇల్లు నీదే, డాబాతో కట్టింది. ఇల్లు పోయింది, నువ్వు జైలుకు పోయినావు. ఇల్లు పెట్టారు. ఇక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నానని ఒక కేసు పెట్టారు. విధులకు ఆటంకం కలిగించిన కేసు పెట్టారు. అట్లా దాదాపుగా ఒక 13-14 కేసులు పెట్టాను. మీ పేదోళ్ళ మీద పెడితే ఏమొస్తుంది? కేసులు పెట్టి లోపల వేశారు 100 రోజులు. 100 రోజులు ఎట్లున్నా బాధ ఇస్తుందా? జైల్లో ఏం పెద్ద సమస్యలు లేవులే కానీ ఇక మాకు అలవాటు లేని జీవితం అయిపోయింది. అది ఇక ఉండి రీసెంట్ గా బయటకు వచ్చి ఎట్లా బాధ అనిపిస్తలే? ఇల్లు పోయింది, జైలు పోవాల్సి వచ్చింది. బాధ అంటే బాధ కాదు, కొద్ది బాధ కాదు, చెప్పుకునే బాధ కాదు. 100 రోజులు కూడా అదే ఉన్నా. మా పిల్లల చదువు ఆగమైపోయింది. నా బిడ్డ గ్రాడ్యుయేషన్ చేస్తాను, మా బాబు డిగ్రీ అయిపోయింది. నేను జైల్లో ఉన్న రోజులు కుటుంబ పోషణ మొత్తం నా కొడుకే చూసుకున్నాడు. చదువు పని చేసి నా కొడుకే దాన్ని అట్లా చేసుకున్నాడు. చేసిండు. కొద్దిగా తల్లి మా మిస్సెస్ కొంచెం అనీజీగా ఉంటుంది మనిషి, కొంచెం అనీజీగా ఉండే మనిషి, కొంచెం పేషెంట్. ఆమె ఏం పని చేయలేదు. ఇక నేనే 2 పిల్లల్ని కష్టపడి అయిపోయింది. ఇక కుటుంబ భారం కూడా నెత్తిన పడ్డట్టే. నేను 4 రోజులు బాగానే. నాకు ఒక బండి ఉంది, అశోక్లేలాంటి బండి. ఆ బండి ఆడే తిప్పుకుంటా తల్లిని అక్కనిద్దరిని చదువుకున్నాను. కుటుంబ బాధ్యత తొందర మోసండి. బాధ అనిపిస్తుందా అసలు? ఈ ప్రభుత్వం వస్తే ఇట్లా చేస్తుంది జైల్లో? అసలు ఊహించలేదు. మా కాంగ్రెస్ పార్టీ వస్తే ఏదైనా చేస్తుందని రావట్లేదు. నీకు కనీసం ఆశపడ్డాను కానీ ఇట్లా మమ్మల్ని ఇట్లా దుర్మార్గంగా నడి రోడ్డు మీద వేసిద్దని ఊహించలేదు. అసలు ఊహించకుండా జరిగిపోయింది. అది వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్ కూడా కాల్సింది. అది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ భూదాన్. కొన్ని ప్లాట్లు ఇచ్చినట్టున్నారు, అలా మళ్ళీ మీకు ఇవ్వలే మాకు ఇవ్వలే. ఎందుకు అట్లా మరి మీ పట్ల అంత కక్ష? మేము ఏదో అక్రమాలు చేసినామని, అది చేసినామని మీరు కేసులలో ఉన్నారని మా పిల్లగాళ్ళు పోయారులే. కానీ ఎంఆర్ ఆఫీస్ కూడా మీ వాళ్ళంతా ఇలా కేసులలో ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు ఇయ్యం అదంతా చేశారు. రాలేదని ఫైట్ చేస్తే అప్పుడు కేసులు పెట్టి లోపడేసి, ఇప్పుడు మీరు ఫైట్ చేసారు కాబట్టి మీకు ఇయ్యమని అన్నారు. ఫైట్ చేయడం తప్పైంది అంతే కదా. ఇప్పుడు మా ఇల్లు మాకు కావాలని అడగడం వల్ల మీకు ఇల్లు రాకుండా పోయింది. ఇల్లు రావట్లేదు, ఇల్లు ఇవ్వలేదు. ఇంకా ఇస్తాం. ఇక అదే దాన్నే ఆలోచన చేసి ఇక్కడ చెప్పుకుందామని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్దామని వచ్చి చెప్పి ఏడుస్తున్నావు. అసలు హైదరాబాద్ అంటే ఏందో తెలియదు మీకు. ఏడ్చుకుంటూ హైదరాబాద్ వచ్చి మీటింగ్ లేని అనిపిస్తలేదని, నా జీవితం ఎటైపోయింది. ఎక్కడో చిన్న మారుమూల పల్లెటూరు నుంచి ఎప్పుడో బతుకుతారు కోసం 1994 10th అయిపోయింది. 96, 97 నా తల్లిదండ్రులు నన్ను చదివించే పరిస్థితి లేక, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ 10th క్లాస్ అయినా చదివించే స్తోమత లేక నేను ఖమ్మం వచ్చి నాన్న రకాల గ్రానైట్ వర్క్ అని, సుతారు పని అని, అడ్డా మీద పని అని ఇట్లా చేసుకుంటాం. మార్కెట్లో కొంతకాలం అమ్మాలి పనిచేసి 12 సంవత్సరాలు పైసా కూడా పెట్టుకున్నా. 8 లక్షల రూపాయలు అప్పు చేసా ఇల్లు కడదామని. 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టా. ఇప్పుడు ఇల్లు పోతే పని కానీ అప్పులో ఆగట్లేదు. అసలు మెయిన్గా బాగా ఇబ్బంది పెడతాను. అప్పులు వాళ్ళు అడుగుతున్నారు, అన్న మేము కూడా అయితే మీకు స్వచ్ఛంగా ఇచ్చినాం కన్నా మా పరిస్థితి ఏంటని వాళ్ళు ఇబ్బందులు పెడతాను. చాలా బాధాకరం. అసలు రాకూడదు నాన్న, అంత స్థితి మా అటువంటి పరిస్థితి అసలు ఎవరికి రాకూడదు. ఎవరి సొంత ఇల్లు లేని బాధలు అనుభవించకూడదు. అసలు కష్టపడి తర్వాత నీ కొడుకు అదే కష్టం వచ్చింది. వాడిని చదివిస్తాను
డిగ్రీ అయిపోయింది వాడు ఫస్ట్ నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే